అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది. ఏ బాలు, ఏమిటిలా లేడీస్ బట్టలు మార్చుకుంటూ వచ్చేస్తావు? నీకేం కావాలి? అది ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. దాంతో ఏం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తా. అబ్బా, ముందు నువ్వు బయటికి వెళ్ళి బాలాజీ. సిగ్గుతో నా శరీరం చచ్చిపోతోంది. చస్తే చచ్చింది గాని నాకు మాత్రం అది కావాలి. ఏయ్, ఏమిటా చూపు? కొంపదీసి రేప్ చేస్తావా? రేపు కాదు, ఇవాళే చేస్తాను. వద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్. నీ చూపుల కాలంతో నన్ను వశం చేసుకోవద్దు ప్లీజ్. వద్దు, నన్నేం చేయొద్దు. నేను ఒంటరి దాన్ని. ప్లీజ్, నా జీవితం పాడు చేయొద్దు. భగవంతుడా, నన్ను కాపాడు. అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడ్డా. ఓ గాడ్. హెల్మెట్ కోసమా? ఇంకా దేనికోసమో అని ఆశపడ్డా. ఛీ. డార్లింగ్, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఇద్దరం కలిసి స్నానం చేద్దామా? ఓరి దరిద్రపు ముండా కొడక, ఎన్ని నికృష్టపు కోరికలున్నాయరా నీకు? అమ్మో, ఇప్పుడు స్నానమా? వద్దు, నాకు జలుబు చేస్తుంది. ఓహో, మీరే వెళ్ళి స్నానం చేసి రండి. ఈలోపు మీ గురించి కలలు కంటుంటాను. డార్లింగ్, ఈ కొద్ది ఎడబాటు కూడా నేను భరించలేను డియర్. నాకు అలాగే ఉంది. వెళ్ళండి, టైం వేస్ట్ అవుతుంది. ఓహో. నా కొళ్ళంతా పిచ్చెక్కిపోతోంది. ఓకే, నేను వెళ్తాను. నీ ఒంటికి పట్టిన పిచ్చి వదిలించేస్తాను. రెడీగా ఉండు. మ్మ్. ఆ. హాయ్. నువ్వు నిద్రపోకుండా రెడీగా ఉండు. వీడు తాగి పడిపోయిన తర్వాత నిన్ను పిలుస్తా. బాయ్. చేతు డార్లింగ్, చాలా ఫ్రెష్ గా ఉన్నావు. నా ఒళ్ళంతా ముద్దులు పెట్టవా? ఛీ, వద్దు, ఎంగిలైపోతుంది. మనం ఎంగిల్ చేసుకోవాలి కదా. ఒరేయ్, నాకు ఆకలేస్తుందిరా. ఆ? ఒరే అందేంటి? ఓహో, శృంగారంలో ఎవరు కిందైనా మీదైనా ఒసే అన్నా ఒరే అన్నా ఇన్వాల్వ్ అయితేనే అంటారు. నువ్వు బాగా ఇన్వాల్వ్ అవుతున్నావు. బిర్యానీ తినేసి చల్లరైపోదాం. తిను. ఇలా తింటుందంటే అసలు విషయంలో ఇంకెంత ఫాస్ట్ గా ఉంటుందో. బకాసురుడు హిడింబాసురుడు ఫ్యామిలీలో పుట్టుంటది. మనం మాత్రం ఏమన్నా తక్కువ? రసికులమే కదా. ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ ఇచ్చేద్దాం దీనికి. ఛీ, మీరు కామందులు. ఆ? మీ ఆవిడ కూడా ఇంతేనా? మా ఆవిడేంటి? మా ఆవిడ పతివ్రత. మరి మీరు? రసికుణ్ణి. ఓహో. ఆగండి ఆగండి, మనం కొంచెం సేపు శృంగారం గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత రాత్రంతా జాతరే జాతర. ఒకవేళ మీ ఆవిడ కూడా ఇలాగే చేస్తే? నో, మా ఆవిడ మనసులో నేను తప్ప ఇంకెవ్వరూ ఉండరు. మనసులో మీరే ఉంటారు సరే, కౌగిట్లో వేరెవరో ఉంటే అప్పుడు మీ పరిస్థితి? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నా భార్య పతివ్రత. నీ భార్య పతివ్రతే, నువ్వు కన్న నీ కూతురు పతివ్రతే, నిన్ను కన్న నీ తల్లి మహాపతివ్రత. ఎంతమంది పతివ్రతల మధ్య నువ్వెందుకురా పతితుడవయ్యావు? నేను మగాణ్ణి, ఏమైనా చేస్తాను. మగాడు వ్యభిచారం చేయొచ్చా? నీలా బరి తెగించి తప్పు చేయాలని నీ భార్య అనుకుంటే, తప్పు చేసి నీ తల్లి నిన్ను అక్రమంగా కనుంటే, అదుపు తప్పి కాలు జారి నీ కూతురు నీ ముందే కడుపుతో కనిపిస్తే నీ పరిస్థితి ఏంట్రా? చూడు, ఓ నగ్న సత్యం చెప్తాను, గుర్తుంచుకో. మొన్న మధ్య పోలీసులు లాడ్జింగుల మీద రైడ్ చేస్తే అందరూ నీలాంటి ఆఫీసర్ల పెళ్ళాలి దొరికారట. అసలు ఆఫీసర్ల పెళ్ళాలు లాడ్జింగులకు వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? నీలా పెళ్ళాన్ని వదిలి పరాయి ఆడదాన్ని కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించడమే. ఇకనైనా బుద్ధిగా ఉండి నీ పెళ్ళాన్ని కూడా లాడ్జింగ్ కో బోర్డింగ్ కో వెళ్లకుండా చూసుకో. అసలు నీలాంటి మదమెక్కిన మగవాళ్లకి బుద్ధి చెప్పాలంటే ఆడదానికి 2 కళ్ళు చాలవురా, 1000 కళ్ళుండాలి. ఆ 1000 కళ్ళకి నీలాంటి కామాంధుల్ని భస్మం చేసే శక్తి ఉండాలి. ఆడదాని విశ్వరూపం చూడాలనుకోకు, బూడిదైపోతాం. నన్ను క్షమించమ్మా. నీలో కామయం ఉందనుకున్నాను కానీ కనకదుర్గలోని క్రోధం ఉందనుకోలేదు. ఇక నుంచి పరాయి స్త్రీని నా తల్లిలాగా చెల్లిలాగా చూసుకుంటాను. బుద్ధిగా నా భార్యతోటే కాపురం చేసుకుంటాను. నన్ను క్షమించమ్మా.
వెరీ గుడ్. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలేరా 16 ప్రయాణ నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలేరా. ఏం మారలేదు, రావాల్సిన చోటుకే వచ్చావు. దా కపిలింగ్ ఆట ఆడుకుందాం. కప్లింగ్ ఆట అదేంటి? వయసులో ఉన్నావు, ఆ మాత్రం తెలీదా? అయినా నాకు చెప్పడం చేత కదమ్మా. దా చేసి చూపిస్తా. అటు ఇటు కాని వాళ్ళతో నాకేంటి మాటలు? మరి ఆ మాట అంటేనే ఎక్కడో ఫైర్ అయ్యేది. ఆడవాళ్ళు అదే మాటని, మగవాళ్ళు అదే మాటని, మధ్యలో మేము ఎందుకు పుట్టినట్టు? ఏమో. మా పుట్టుక గురించి తెలుసా మీకు? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, కానీ తెలియజెప్పాల్సిన అవసరం నాకుంది. ఎక్కడికి? విను. ఉఫ్, చెప్పు. దా ఒకసారి బ్రహ్మదేవుడు బొమ్మను చేసి ప్రాణం పోయకుండా ఏదో అత్యవసర పని మీద పక్కకు వెళ్ళాట. ఇంతలో సరస్వతీదేవి వచ్చి తన భర్త మర్చిపోయాడేమో అనుకుని ఆ బొమ్మకు ప్రాణం పోసిందట. ఓహో. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి, అయ్యో నువ్వు ప్రాణం పోసేసావా? ఈ జీవి ఆడ మగ అన్నది ఇంకా నేను నిర్ణయించలేదే, ఇప్పుడు ఎలా అన్నట్ట. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర వదిలేద్దాము, కనీసం భార్యా బాధితులకైనా ఉపయోగపడతారు అనుకున్నారట. ప్రపంచంలో ఇన్ని సిటీలున్నా మాకు హైదరాబాద్ అంటేనే మక్కువ, అందుకే మా వాళ్ళు అక్కడ ఎక్కువ. ఆ విధంగా మేము ఇక్కడ సెటిల్ అయ్యాం. అయ్యో బాబోయ్, చచ్చా అమ్మా ఆ. చిచి, భార్య బాధితుల బాధలు తినడానికి నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. అయితే మరీ మంచిది. ఏంటి శ్రీనివాస్, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చానాక ఆహా. నీకోసం వస్తుంటే దారిలో పట్టుకుని వాయించేస్తుంది. ఆ, అయినా అక్కా తమ్ముళ్ళ మధ్య నేనెందుకులే, ఈ లోపు నేను వేరే పార్టీ చూసుకుంటా. థ్యాంక్స్ అక్క, నీ పుణ్యం అంటూ నాకు ఈ ఉద్యోగం వచ్చింది. దాందే ఉందిలే. మరి నువ్వు నాకు సాయం చేస్తావా? చెప్పక్క, నీ శీలాన్ని త్యాగం చేసి మా కుటుంబంలో దీపాన్ని వెలిగించిన దేవతవు నువ్వు. అంత వద్దులే కానీ ఈ సిగరెట్ మొక్క చూడు. ఉమ్, ఈ సిగరెట్లు ఎక్కడ దొరుకుతాయో, ఉమ్. దీన్ని ఎవరెవరు ఎక్కువగా కాలుస్తారో కొంచెం ఎంక్వైరీ చేసి చెప్పవా? తప్పకుండా అక్క. ఉమ్. ఇవి ఉంచండి. థ్యాంక్ యూ. ఇస్తానక్క. అలాగే. సార్ నేను చెప్పింది మర్చిపోవద్దు. అలాగే కోటేశ్వరరావు గారు. ఎస్ఐ గారు, ఆ, ఇన్వెస్టిగేషన్ యాడి దాకా వచ్చింది? హంతకుడి వాసనైనా దొరికిందా? నీ వల్ల కాకపోతే చెప్పవయ్యా, మేమే ఆయన్ని పట్టుకుని దెబ్బకు దెబ్బతీస్తాం. చూడండి కౌన్సిలర్ గారు, చట్టాన్ని మీ చేతులకు అప్పగించడానికి మా చేతులు గాజులు తొడుక్కుని కూర్చోలేదు. నేరస్తు నివేళ కాకపోతే రేపైనా పట్టుకుంటాం. ఏంటయ్యా పట్టుకునేది? మీ పోలీసుల సంగతి నాకు తెలీదా? అవతల పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఇవతల పార్టీ వాళ్ళని, యువతల పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే అవతల పార్టీ వాళ్ళని బుక్ చేస్తారు. ఏయ్ కౌన్సిలర్, మర్యాదగా మాట్లాడు. ఏంటయ్యా మర్యాద? ఆడి తాలూకు ఒక్కడైనా పట్టుకున్నావా? ఆడికి అమ్మలేదా, అక్కలేదా, అన్నలేడా? ఆళ్లలో ఎవరినైనా ఒక్కడు పట్టుకుని ఉతికితే అంతా బయటకు వచ్చేది కదా. మేం పట్టుకోవాల్సింది నేరస్తుడిని, వాళ్ళ తల్లిని చెల్లిని కాదు. నేరస్తుడిని ఎలా పట్టుకోవాలో మాకు బాగా తెలుసు. మీ సలహాలు మాకు అవసరం లేదు. కొంచెం నాయిస్ తగ్గించి నార్మల్ వాయిస్ తో మాట్లాడండి. ఏంటి నాకే నీతులు నేర్పుతావా? కానిస్టేబుల్ నుంచి ఐజీ దాకా మేనేజ్ చేయగలవాడిని. ఏ ఇన్స్పెక్టర్, నా కొడుకుని చంపినా నా కొడుకుని వారం రోజుల్లో పట్టుకోకపోయావో నిన్ను కేడీపేట అడవులకు తోల్తా, జాగ్రత్త. ఈ యదవలను ఒక్కొక్కనే 2 సార్లు చంపితే గాని సమాజం బాగుపడదు. ఛాయ్! ఏమైంది బాబు, అలా కూర్చున్నావే? ఇంకెలా కూర్చోలి? ఏంటి ఆలోచిస్తున్నావు? నాన్న తెలివైనవాడు, నీకు తెలివి ఉంది, చెల్లికి తెలివి ఉంది. నేనెందుకమ్మా తెలివి తక్కువగా పుట్టాను? చూడు బాలాజీ, పూర్వం కౌరవ వంశం నశించిపోతోందని సత్యవతీదేవి తన కుమారుడైన వ్యాసుణ్ణి పిలిచి అంబిక ద్వారా ఒక బిడ్డను ప్రసాదించమని కోరింది. సరే తల్లి అన్నాడు. అంబిక గదిలోకి వెళ్లిన ఈ ముసలాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది. ఫలితంగా ధృతరాష్ట్రుడు పుట్టాడు. గుడ్డివాడు రాజ్యానికి అనర్హుడు కాబట్టి అంబాలిక ద్వారా మరో బిడ్డను ప్రసాదించమని కోరింది. అలాగేనమ్మా అన్నాడు. అంబాలిక గదిలోకి వెళ్లిన గడ్డాలు మీసాలతో ఉన్న ఈ ముసలాన్ని చూసి అంబాలిక తెల్లపోయింది. ఫలితంగా తెల్లటి పాండురోగంతో ఉన్న పాండురాజు పుట్టాడు. అలాగే మొదటి రాత్రి గదిలోకి వచ్చిన మీ నాన్న తీర్థయాత్రలకు బృందావనము కొడైకెనాలు ఏలన పిల్లాడిన సతి చెంతనుండగా స్టెఫినీలింకేలను. ఏటి లేచి నిలబడ్డా? రెస్పెక్టింగా మాటలు రావేటి? వచ్చు.
ఏటి వచ్చని చెప్పి అటు చూస్తున్నావు? అక్కడ ఎవడన్నా ఉన్నాడు? ఆ, రామరామ రామరామ ఆడవుడు మధ్యలో దేవుడండి. దేవుడా? అంటే నీకు మగదేవుళ్ళు తప్ప ఆడదేవుళ్ళు గుర్తుకురాదేటి? చూడే, ఇక మీదట నువ్వు మగదేవుళ్ళు తలుచుకుని ఉంటే ఊరుకునేది లేదు. ఇవాళనండి నేనే నీకు మగదేవుణ్ణి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా. అలాగేనండి. అదే ఇప్పుడు కొంచెం లైన్ లోకి వచ్చా. అవునా, ఎంతకీ మన ముహూర్తం ఎన్ని గంటలకి? ఆ అదే మన చావున ముహూర్తం ఎన్ని గంటలకని? 10:30 అంత ఖచ్చితంగా చెప్పు. పంతులు గారు చెప్పారండి. పంతులు చెప్పాడా? అంటే పంతులకి నీకు ఎప్పటి నుండో రన్నింగ్ కనెక్షన్ ఉన్నదన్నమాట. అయ్యో, ఇప్పుడు ఆ టైం అయితే నీతో చెప్పాడు, అదేదో నాతో చెప్పచ్చు కదా. ఆ టైంలో మీరు లేరండి. ఏ టైంలో? ఓహో, నువ్వు ఆ పంతులు ఏకాంతంగా కలుసుకున్నప్పుడే నేను కనిపెట్టేశానే. ఇక పెళ్లిపేటల మీద నువ్వు కూర్చున్నప్పుడు ఆ పంతుల్ని చెయ్యి పట్టుకొని క్రికెట్ కామెంటరీ ఇచ్చినట్టుగా టక టక టకమని మంత్రాలు చదివేసి నీ చెయ్యి పిసికేస్తున్నాడు. నేను కనిపెట్టేశాను. అబ్బే, అదేం కాదండి. మరి ఏటి కాదు? సరే, ఆ పాయింట్ అలా ఉంచు. సెకండ్ పాయింట్ కి వస్తున్నాను. ఆడ అరుంధతి నక్షత్రం చూపిస్తానని ఇద్దరిని బయటికి తీసుకెళ్లి అది గది 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 గదిగో అదే అరుంధతి నక్షత్రం చూపించాడు. నేను ఆకాశం వైపు చూస్తున్నాడు, ఆడు నీ వైపు చూస్తున్నాడు, నువ్వు ఆడి వైపు చూస్తున్నావు. కరెక్టేనా? నాకు నక్షత్రం కనిపించలేదండి. నాకు మాత్రం కనబడేదేంటి? కనబడలేదు. నాకు కనబడలేదు, నీకు కనబడలేదు. సరే, నీ కనబడినప్పుడు నువ్వు నన్ను అడగాలి కదా. సర్లే, ఆ పాయింట్ అలా ఉంచు. మరో సెకండ్ పాయింట్ అడుగుతాను. అవునే, పెళ్ళిలో నువ్వు పేటల మీద కూర్చున్నప్పుడు పెళ్లికి వచ్చిన ప్రతి మగాడు నిన్నే చూస్తున్నాడేంటి? అదేటా మలుపు? పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారు కదండి. పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారని అందంగా కనిపించేస్తావా? సరే, ఆ పాయింట్ ఎలాగుంచు. మూడో పాయింట్ కి వస్తున్నాను నేను. ఆ ఫోటోలు తీసినాడు నువ్వు వీడి మీద కూర్చుని దగ్గర నుంచి నీ చుట్టే తిరుగుతున్నాడు. ఇకపోతే ఆ వీడియో కొండగాడు ఆడేమో భుజం మీద ఒకటి ఎట్టుకొని ఓహా నువ్వు బట్టలు మార్చుకుంటున్నప్పుడు కూడా మొత్తం అంతా కవరింగ్ ఇచ్చేసాడు తెలుసా? మీరే కదండి డబ్బులు ఇచ్చి వాళ్ళని పెట్టారు. ఏంటి డబ్బులు ఇచ్చి పెడితే? ఒరే రండిరా, వచ్చి మా ఆవిడని చూపించాల్సినట్టు చూపించేయండి అని చెప్తానైతే. చేసి అనైతే సరిపోద్దేటే. పెళ్లిలో సొన్న యూజేవాడు, డబ్బు లాగించేవాడు, ఎంగులాకులు ఇచ్చేవాడు, వంటలు ఉండేవాడు, మొత్తం అందరూ నిన్నే చూస్తున్నారు, నాన్న తప్ప. తల దించుకునే ఉన్నాను కదండి. ఆ దించుకునే ఉన్నావు, కానీ దించుకొని ఎవరిని చూస్తున్నావు అని అడుగుతాను.